దేవుని మహాపరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నిన్న నేను ఒక కామెంట్ చూసిన. అది ఎప్పుడొచ్చిందో నేను గమనించలేదు గానీ, నేను చూడటం మాత్రం నిన్న చూసిన. ఏందంటే, యేసు ప్రభువు అమెరికా వాళ్ళ దేవుడు. మనోళ్ళకి ఆహ్, ఎందుకో అంత ప్రేమ యేసు ప్రభు అంటే అమెరికా వాళ్ళ దేవుడంటే అని ఇంకా వేరుగా రాసినారులే కామెంటు. అయితే నేను ఆ కామెంట్ గురించి పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ తెలియని వాళ్ళు రాస్తూ ఉంటారు. వాటిని మనం పక్కన పెట్టేసేయాలి. మన పని మనం చేసుకుంటూ పోవాలా. అయితే యేసు ప్రభు ఎవరి దేవుడు అనేది నేను ఒక వీడియో చేసిన గతంలో. అది ఛానల్లో ఉంది. బ్రదర్ చూడనట్టున్నాడు ఆ వీడియో. అయితే ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చెప్తున్నంటే, బహుశా అతడు అతడు అతను లాంటి వాళ్ళు చాలామంది ఇదే డౌట్ ఉండొచ్చు. మనం వాళ్ళనేమి నెగిటివ్ లేదు కానీ, అలాంటి వాళ్ళకి అర్థం చేసుకోవాలి అంటే అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోలేదు అంటే ఇంకా వాళ్ళని వదిలేయడం అంతే. మనం ఏం చెప్పడానికి లేదు. యేసు ప్రభు ఎవరి దేవుడు అంటే, యేసు ప్రభు ఏమన్నాడంటే, ఆయన ఆరోహణమైనప్పుడు మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించుడి. మళ్ళీ చెప్తున్నా వినండి. యేసు ప్రభు తన శిష్యులకు ఏం చెప్పినాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించుడి. సర్వలోకం అంటే ఈ భూమి మొత్తంలో ఉన్నటువంటి ప్రజలని అర్థం. మళ్ళీ ఇంకో చోట ఏముందంటే, ఇదిగో నేను సర్వాధికారి అయిన దేవుడును, సర్వ సృష్టికర్తనైనటువంటి దేవుడునని దేవుడు సెలవిచ్చినాడు. అంటే దేవుడు యెహోవా దేవుడే ప్రభుగా ఈ లోకంలోకి వచ్చినాడు. కాబట్టి ఆయన సర్వలోకము ఆయనది, సర్వజనులు ఆయన జనులు. కాబట్టి ఆయన అమెరికా దేవుడు, ఆఫ్రికా దేవుడు, బ్రిటన్ దేవుడు కాదు, అందరికీ దేవుడు ఆయన. ఈ లోకమునకు ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన దేవుడై ఉన్నాడు. అయితే ఇంకో విషయం ఏంటంటే, చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే, అమెరికా వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు మన దేశానికి యేసు ప్రభుని సువార్తను తీసుకొని వచ్చారు అనుకుంటారు. కాదండి. యేసు ప్రభు యొక్క శిష్యులలో ఒకరైనటువంటి తోమా గారు, ఆయన సౌత్ ప్రాంతంలోనికి క్రీస్తు శకము 1వ శతాబ్దంలో, అంటే 52వ సంవత్సరంలో, క్రీస్తు శకం 52 నుంచి 55 మధ్యలో భారతదేశానికి వచ్చినట్టుగా చరిత్ర చెప్తుంది. అయితే సువార్త, దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, 1st సెంచరీలోనే సువార్త మన దేశంలోకి వచ్చింది. అదే అమెరికాను చూస్తే, అమెరికాకి సువార్త 16, 17 శతాబ్దంలో సువార్త వెళ్ళినట్టుగా చరిత్ర చెప్తుంది. మీరు చూడండి, గూగుల్ చేయండి, చాట్‌జీపీటీలో కొట్టండి, తెలుస్తుంది. ఇక బ్రిటన్కి 3వ శతాబ్దంలో సువార్త వెళ్ళినప్పటికీ, బ్రిటన్లో సువార్త జరగడానికి సుమారు 300 సంవత్సరాలు, అంటే 5వ శతాబ్దం తర్వాతనే సువార్త బ్రిటన్లోకి ఫుల్ ప్లెడ్జ్గా వచ్చినట్టుగా చెప్తా ఉన్నాం. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఎవరికి బ్రిటిష్ వాళ్ళు, అమెరికన్స్ మనకు సువార్త చెప్పలేదండి. వాళ్ళు మన దగ్గరికి తీసుకురాలి. ఆ తర్వాత కాలంలో వాళ్ళు సువార్తికులను పంపించారు, కానీ మొట్టమొదట సువార్త వచ్చింది మనకే. వాళ్ళు కాస్త చదువుకున్న వాళ్ళు కాబట్టి, వాళ్ళు ఆ రోజుల్లో అడ్వాన్స్డ్గా ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఏంటంటే తొందరగా వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క మాటల్ని గ్రహించి కొంతమంది వారు సువార్థికులను తయారు చేసి ప్రపంచంలోనికి పంపించినారు. అంతే తప్పించి సువార్త అమెరికా కంటే, బ్రిటన్ కంటే భారతదేశానికే ముందు వచ్చింది. ఈ చరిత్ర చెప్తుంది, నేను చెప్పేటువంటి మాటలు కావు. మీరు ఒకసారి చరిత్ర గూగుల్ చేయండి, చాట్‌జీపీటీలో చెక్ చేయండి. భారతదేశానికి యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనతో తిరిగినటువంటి తోమ, ఆయన్ని థామస్ అంటారు ఇంగ్లీష్లో. థామస్ అనేటువంటి దైవజనుడు, ఆయన మొదటి సెంచరీలోనే భారతదేశానికి సువార్త తీసుకొచ్చాడు, సౌత్ ప్రాంతానికి. మీరు చరిత్రని జాగ్రత్తగా గమనిస్తే, అంతేగాని ఏదో ఇది బ్రిటిష్ మతం, అమెరికా మతం కాదు. ఇది ప్రపంచానికి దేవుడైనటువంటి యేసు ప్రభుల వారి యొక్క మార్గం. ఇది మతం కాదు, ఇది మతం ఏమాత్రం కాదు. ఇది మార్గం. ఇది మనుషుల్ని మార్చి సర్వజనులను క్రీస్తుతో కూడా సన్మార్గంలో నడిపించి పరలోక రాజ్యాన్ని ఇచ్చేటువంటి దైవికమైనటువంటి మార్గమే క్రీస్తు మార్గం.